నమస్తే వెల్కమ్ టు ఫోకస్. నీట్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్ష నిర్వహణలో చిన్న తప్పు జరగడానికి కూడా వీల్లేదని హెచ్చరించింది. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పడే శ్రమను మర్చిపోకూడదని స్పష్టం చేసింది. వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడైతే సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలని సూచించింది. కేంద్రంతో పాటు ఎన్డీఏకు కూడా నోటీసులు జారీ చేసింది. ఎన్టీఏ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందా? జరిగిన తప్పును ఎన్టీఏ కప్పిపుచ్చుకుంటోందా? విద్యార్థులకు నమ్మకం సడలుతోందా? నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడం లేదా? నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. నీట్ పేపర్ లీకులు, అవకతవకలు, ఎన్టీఏ పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎక్కడైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి, ఇది హానికరం అంటూ జస్టిస్ విక్రమ్నాథ్, ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారని, నీట్ పరీక్షల కోసం విద్యార్థులు ఎంతో శ్రమించారని సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ప్రత్యర్థులు వేసినట్టుగా పరిగణించొద్దని, తప్పులను సరిదిద్దుకోవాలని కేంద్రానికి, ఎన్టీఏకు ధర్మాసనం సూచించింది. పరీక్ష నిర్వహిస్తున్న సంస్థగా విద్యార్థుల సమస్యలపై ఎన్టీఏ న్యాయంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఏదైనా తప్పిదం జరిగితే తప్పు జరిగిందని అంగీకరించాలని, ఎలాంటి భేషజాలకు పోకుండా వ్యవహరించాలని గుర్తు చేసింది. తప్పులు జరిగిన తర్వాత తీసుకున్న చర్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని, అలా చేస్తే మీ పనితీరుపై నమ్మకం, విశ్వాసం పెంచుతుందంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి తెలిపింది. దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పడే శ్రమను విస్మరించకూడదని స్పష్టం చేసింది. వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడైతే సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్స్ పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. ఎన్టీఏ నుంచి సకాలంలో చర్యలు ఆశిస్తున్నామన్న ధర్మాసనం తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. అంతకుముందు ఇదే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. నీట్ యూజీ 2024 పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని, న్యాయస్థానం దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రం లీకేజ్, ఇతరత్ర అక్రమాలు జరిగినందున ఈ పరీక్షను రద్దు చేయాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై దాఖలైన పిటిషన్స్ కు సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఎన్టీఏలకు నోటీసులు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేసేందుకు మాత్రం నిరాకరించింది. మరోవైపు నీట్ స్కామ్పై హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు నిరసన చేపట్టాయి. మాస్ కాపింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేశాయి. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు మార్చి నిర్వహించాయి. డాక్టర్ అవ్వాలనే కోరిక ఎంతో మందికి ఉంటుంది, సేవ చేయాలని అనుకుంటారు. కానీ డాక్టర్ అవ్వాలంటే కేవలం అది నీట్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే డాక్టర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ నీట్ ఎగ్జామ్ లీకేజ్ వ్యవహారం అనేటువంటిది ఎంతో మంది విద్యార్థుల యొక్క డాక్టర్ అయ్యే కళను నిర్వీర్యం చేస్తుంది. దాంతోపాటు నకిలీ డాక్టర్లను కూడా ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉండి భారతదేశం యొక్క వైద్య వ్యవస్థ అనేది కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్లో అసలు ఏం జరిగింది పూర్తి తనిఖీ చేసి నీట్ ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ పెడితే విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. వీటికి కొన్ని రాష్ట్రాలు మద్దతిస్తున్నాయి. ఈ విషయంలో తమిళనాడు ముందుంది. నీట్ ఫలితాల విడుదల, ర్యాంకుల ప్రకటనపై వివాదం కంటిన్యూ అవుతోంది. మాస్ కాపీయింగ్ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేస్ మార్కులు కలపడంపై విమర్శలు వస్తున్నాయి. గత నెల 5న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ జరిగింది. దేశవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. గత ఏడాది పరీక్షకు 20.38 లక్షల మంది హాజరైతే ఈసారి అదనంగా 3 లక్షల మంది పరీక్ష రాశారు. గత ఏడాది 11.45 లక్షల మంది అర్హత సాధిస్తే ఈసారి ఆ సంఖ్య 13.16 లక్షలకు చేరింది. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు వార్తలొచ్చాయి. అదంతా తప్పుడు ప్రచారమంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది. మే 5 సాయంత్రం 4 గంటల సమయంలో ప్రశ్నాపత్రం ఇంటర్నెట్లో హల్చల్ చేసినట్లుగా తమ దృష్టికి వచ్చిందని, ఆ సమయానికే దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్ష మొదలైపోయిందని క్లారిటీ ఇచ్చింది. గత ఏడాది దేశవ్యాప్తంగా నీట్లో 720కి 720 మార్కులు 2 విద్యార్థులు మాత్రమే సాధించారు. ఈసారి ఆ సంఖ్య 67కు పెరిగింది. ఇంతమందికి 100% మార్కులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదిలో ఒక సెంటర్లో ఒకే రూంలో పరీక్ష రాసిన విద్యార్థుల్లో పక్కపక్కనే కూర్చున్న వారిలో 6గురికి 720 మార్కులు రావడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదేమీ యాదృచ్ఛికం కాదని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వ్యవహారంపై కొన్ని కార్పొరేట్ కాలేజీలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో చేరేందుకు దేశవ్యాప్తంగా మే 5న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ చాలా చోట్ల గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్ జరిగిందంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ పరీక్షల్లో పెద్ద ఎత్తున కాపీయింగ్ జరిగిందంటున్నారు. కొన్ని కాలేజీలకు ఒకే విధమైన టాప్ మార్కులు రావడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద 1500 మందికి ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నది. ఎగ్జామ్ రాసే పిల్లలకు ఒక డౌట్ ఉంది. ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నప్పుడు డౌట్ ఉన్నప్పుడు గతంలో కూడా టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయ్యి ఒక పేపర్ బయటికి వస్తే అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఆ నమ్మకాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. ఈరోజు ఆ నమ్మకాన్ని కోల్పోయారు కాబట్టి ఎగ్జామ్ రాసే పిల్లలకి 1-2 మార్కులతో కూడా అంటే ఒక్క క్వశ్చన్ తోటి కూడా ర్యాంక్ సీట్ పోయే పరిస్థితి ఉంటుంది. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన 6 విద్యార్థులకు 720కి 720 మార్కులు వచ్చాయి. ఒకే సెంటర్లోని 6గురికి ఒకేలా మార్కులు ఎలా వస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. తొలుత నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆమె ఇప్పుడు ఫలితాల్లోనూ కుంభకోణం జరిగినట్లుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారని వెల్లడించారు. వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, నీట్ పేపర్ లీకేజ్పై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదన్నారు. లక్షలాది మంది విద్యార్థుల గోడును కేంద్రం ఎందుకు విస్మరిస్తోందని నిలదీశారు. పేపర్ లీకేజ్ ఫలితాలపై దర్యాప్తు చేపట్టి విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏ పరీక్ష నిర్వహించినా వివాదాస్పదమవుతోందా? ఆది నుంచి కూడా ఎన్టీఏ వ్యవహార శైలిపై అనుమానాలున్నాయా? చెప్పిన గడువు కంటే ముందే ఫలితాలను ఎందుకు ప్రకటించింది? అదనపు సమయం ఇవ్వకుండా గ్రేస్ మార్కులు ఎందుకు కల్పింది? విద్యార్థులు, నిపుణులు ఆరోపణలకు ఎన్టీఏ వద్ద సమాధానం లేదా? 67 మంది విద్యార్థులకు ఒకే ర్యాంక్ అలా ఎలా వస్తుంది? ఆది నుంచి ఎన్టీఏ తీరు వివాదాస్పదమేనా? నీట్ ఫలితాల విడుదలపై గోప్యతెందుకు? గ్రేస్ మార్క్స్ కలపడంలో పక్షపాతమేనా? ఎన్టీఏకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? 2017లో ఏర్పాటైన ఎన్టీఏ కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఐఏఎస్ అధికారి డైరెక్టర్గా వ్యవహరిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా నీట్, జేఈఈ మెయిన్స్ తో పాటు పదుల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తోంది. ఏ పరీక్ష అయినా జరగడానికి ముందు దానికి ఎంతమంది హాజరవుతున్నారు, ఎన్ని కేంద్రాలు ఉన్నాయి అన్న వివరాలను వెల్లడించడం లేదు. గత ఏడాది జేఈఈ మెయిన్స్ తుది కీని ప్రకటించిన ఎన్టీఏ 5 రోజుల పాటు స్కోర్ కార్డులు, ర్యాంకులను ప్రకటించలేదు. కనీసం ఎప్పుడు విడుదల చేస్తారు అన్న విషయాన్ని కూడా ప్రకటించలేదు. చివరకు 6వ రోజు తెల్లవారుజామున ఫలితాలు విడుదల చేసింది. ఎన్టీఏ ఇలా వ్యవహరించడం కొత్తమీ కాదు. నిరంతరం పోటీ పరీక్షల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవహార శైలిపై అనేక ఆరోపణలున్నాయి. నీట్ పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల, ర్యాంకుల ప్రకటన, గ్రేస్ మార్కులు కలపడంపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. నీట్ పరీక్షపై ప్రతిసారి ఏదో ఓ రాష్ట్రంలో నిరసనలు జరగడం కామన్ గా మారిపోయింది. ఎన్టీఏ నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల కడుపు కోతను మిగులుస్తున్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల విషయంలో పారదర్శకత పాటించకపోవడంతో ఏటా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తిప్పలు తప్పడం లేదు. ఎలాంటి వివరాలు బయటపెట్టాలి, వేటి విషయంలో గోప్యత పాటించాలి అన్న అంశంలో ఎన్టీఏకు స్పష్టత లేదు. ఈ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. గతంలో అనేక పరీక్షల నిర్వహణలో విమర్శలు ఎదుర్కొన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ వ్యవహారంలోనూ నిలువెల్లా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 67 మంది విద్యార్థులకు ఒకే రకంగా మార్కులు రావడం ఒకెత్తైతే, అది కూడా ఒకే సెంటర్లో, ఒకే రూంలో పరీక్షలు రాసిన వారికి రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. నీట్ ఫలితాలను వెల్లడిస్తున్నట్లు కనీసం గంట ముందు కూడా ఎన్టీఏ అధికారికంగా ప్రకటన చేయలేదు. జూన్ 10వ తేదీన ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటే 4వ తేదీనే ప్రకటించింది. అది కూడా ఎలాంటి చడీ చప్పుడు లేకుండా విడుదల చేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. దేశ ప్రజలంతా ఎన్నికల ఫలితాల్లో నిమగ్నమైతే ఎన్టీఏ మాత్రం సైలెంట్గా తన పని కానిచేసింది. 20 పేజీలతో ప్రకటనలను జారీ చేసిన ఎన్టీఏ 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపిన అంశాన్ని దాచిపెట్టింది. దీంతో నీట్ ఫలితాల్లో ఏదో తేడా జరిగిందన్న వాదనలకు మరింత బలం చేకూర్చింది. సాధారణంగా పరీక్షా కేంద్రాల్లో ప్రశ్నాపత్రాలు అందజేయడం ఆలస్యమైతే ఆ మేరకు విద్యార్థులకు అదనపు సమయాన్ని కేటాయిస్తారు. పరీక్ష ఏదైనా కొన్నేళ్లుగా ఇదే విధానం అమలు చేస్తున్నారు. అయితే నీట్లో అదే విధానాన్ని ఎందుకు అనుసరించడం లేదు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సమయం వృధా అయిన విద్యార్థులకు అదనపు టైం కేటాయించాల్సింది పోయి గ్రేస్ మార్కులు ఇచ్చింది. 1500 మందికి పైగా విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చిన అంశాన్ని సమర్థించుకుంది. నీట్ పరీక్షా సమయం 3 గంటల 20 నిమిషాలు. అయితే కొన్ని కేంద్రాల్లో ప్రశ్నాపత్రాల అందజేతలో ఆలస్యం, చిరిగిన ఓఎంఆర్ పత్రాలు వంటి కారణాలతో సమయం వృధా అయిందంటూ కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
దీంతో కమిటీ సిఫార్సుల మేరకు గ్రేస్ మార్కులు కలపాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇది కూడా వివాదాస్పదం కావడంతో విద్యాశాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసింది. పరీక్షా సమయం వృధా అయి ఉంటే వారికి అదనపు సమయం కేటాయిస్తే సరిపోయేదని విద్యార్థులు, తల్లిదండ్రులు అంటున్నారు. అదనపు మార్కులను ఏ ప్రాతిపదికన కలుపుతారు అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై ఎన్టీఏ వివరణ ఇచ్చింది. గత ఏడాది నీట్ పరీక్షను 20,38,596 మంది రాస్తే ఈసారి 23,33,297 మంది రాశారని తెలిపింది. విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల అత్యధిక స్కోర్ చేసిన వారి సంఖ్య కూడా పెరిగినట్లుగా వెల్లడించింది. 720 మార్కులు సాధించిన 67 మందిలో 44 మందికి ఫిజిక్స్ ఆన్సర్ కీలో చేసిన రివిజన్ ప్రకారం ఆ మార్కులు లభించాయని తెలిపింది. బాధిత విద్యార్థులు కోర్టును ఆశ్రయించిన తర్వాత మార్కులు కలిపినట్లుగా ఎన్టీఏ వెల్లడించింది. ఏ కారణంతో విద్యార్థుల సమయం వృధా అయింది, అందుకు కారణమెవరు, ఏ రాష్ట్రంలో ఏ కేంద్రాల్లో ఎంత సమయం జాప్యం జరిగింది అన్న అంశాలను ఎన్టీఏ బయట పెట్టకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కారణాలు ఏవైనా గ్రేస్ మార్కులు కలపడంతో కొందరు విద్యార్థులకు భారీ మార్కులొచ్చాయి. సమయం నష్టపోయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని ఎన్టీఏ చెబుతోంటే అలాంటి విధానం ఒకటుందని ఇప్పుడే వింటున్నామని కొందరు నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంత సమయం నష్టపోయారో అంత మేరకు సమయం పెంచి పరీక్ష రాయిస్తే సరిపోయేదని అంటున్నారు. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నారంటే గ్రేస్ మార్కుల విధానంలో లోపముందని అంగీకరించినట్లేనని చెబుతున్నారు. సాధారణంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షల్లో అనేక సందర్భాల్లో 2-3 విద్యార్థులకు ఒకే ర్యాంక్ వస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం ఈసారి ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేసింది. ఇక్కడే విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై అనుమానం మొదలైంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రోడ్డెక్కుతున్నారు. వాస్తవంగా ఫలితాలు ప్రకటించిన రోజే గ్రేస్ మార్కుల విషయాన్ని చెప్పుంటే ఎన్టీఏపై నమ్మకం పెరిగేదంటున్నారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రేస్ మార్కులు కలపడానికి ఎన్టీఏ అనుసరించిన విధానం ఏంటి? 1,563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించడం ద్వారా తప్పు చేసినట్టుగా ఎన్టీఏ అంగీకరించిందా? ఒక ప్రశ్నకు తాము తప్పు సమాధానం రాసినటువంటి విద్యార్థికి 719 మార్కులు ఎలా వస్తాయి? ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రాలతో నీట్పై సంప్రదింపులు జరుపుతుందా? తమిళనాడు ముఖ్యమంత్రి వాదనేంటి? మరోసారి తప్పులు జరగకుండా ఎన్టీఏ చర్యలు తీసుకుంటుందా? పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తుందా? గ్రేసు మార్కులకు అనుసరించిన విధానమేంటి? 719 మార్కులు రావడం సాధ్యమేనా? నీట్ స్కామ్కు ముగింపు పలకాలన్న స్టాలిన్, నీట్పై రాష్ట్రాలతో చర్చించాలన్న కపిల్ సిబల్. నీట్ కుంభకోణానికి ముగింపు పలకాలన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. నీట్లో అక్రమాలు జరుగుతున్నాయని తమిళనాడు ముందు నుంచి చెబుతోందన్నారు. ఇప్పుడు దేశం మొత్తం తమ వాదనతో ఏకీభవిస్తోందని వ్యాఖ్యానించారు. ఆర్థిక, రాజకీయ పరిస్థితులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదన్నారు స్టాలిన్. నీట్ వివాదంపై సీబీఐతో కాకుండా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే బృందంతో దర్యాప్తు చేయించాలని కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పరీక్షను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలి అన్నదానిపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. గుజరాత్లో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు ఆందోళన కలిగించాయన్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కపిల్ సిబాల్ అన్నారు. విద్యార్థులు దేనికోసం ఆందోళన పడుతున్నారో వాటిని పరిష్కరిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహిస్తోంది ఎన్టీఏ. 30వ తేదీలోగా ఫలితాలు ప్రకటిస్తామని ప్రకటించింది. నీట్లో +4, -1 మార్కింగ్ విధానం ఉంటుంది. మొత్తం 180 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన వారికి 720 మార్కులొస్తాయి. అంటే ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున వేస్తారు. ఈ లెక్కన 718, 719 మార్కులు రావడం అన్నది సాధ్యమయ్యే పని కాదంటున్నారు విద్యార్థులు. దీని గురించి ప్రశ్నిస్తే గ్రేస్ మార్కులు ఇచ్చామని చెప్తున్నారు. కొంతమంది విద్యార్థులకు ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంబించారన్నది చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నీట్ ఫలితాలను ముందుగానే ప్రకటించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులకు కూడా 717, 718, 719 మార్కులు కూడా వచ్చాయి. నీట్ పరీక్ష మూల్యాంకన పద్ధతి ప్రకారం చూసుకుంటే ఇలా మార్కులు రావడానికి వీల్లేదని విద్యార్థులు చెబుతున్నారు. దీనికి కారణం సరైన జవాబుకు 4 మార్కులొస్తాయి. తప్పు జవాబుకు ఒక మైనస్ మార్కు ఉంటుంది. మొత్తం 180 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన విద్యార్థులకు 720 మార్కులొస్తాయి. 179 ప్రశ్నలకు సరైన సమాధానం రాసిన వారికి 716 వస్తాయి. ఒక ప్రశ్నకు తప్పు జవాబు రాస్తే 1 మార్కు తగ్గి 715 అవుతుంది. అంతేకాని 717, 718, 719 మార్కులు రావడం అసాధ్యమని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనేక సెంటర్లలో పేపర్లు లీక్ అయ్యి ఒకే సెంటర్లో 70 మందికి 720కి 720 మార్కులు రావడం జరిగింది. దేశంలో 2016లో నీట్ స్థాపించడం జరిగింది. నీట్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా వస్తే ఒకరిద్దరికి ఫుల్ మార్క్స్ వస్తే తప్ప మిగతా వాళ్ళకి రావు. కానీ ఈరోజు ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మంత్రి సెంట్రల్ ఎడ్యుకేషన్ మంత్రి ఆధ్వర్యంలో ఈ తప్పులు జరిగినాయి. ఆ యొక్క విద్యాశాఖ మంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలి, అలాగే ఎన్టీఆర్ ప్రక్షాళన చేయాలి. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. నీట్ ఫ్రాడ్, నీట్ పేపర్ లీక్, నీట్ స్కామ్, నీట్ రీకండక్ట్ వంటి హ్యాష్ ట్యాగ్లు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో మోడీ సర్కారు ఆడుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ యజమాని పరశురాం, తుషార్ భట్ అనే టీచర్ కలిసి గుజరాత్కు చెందిన 16 మంది విద్యార్థులను నీట్లో అక్రమంగా పాస్ చేయించారు అన్న విమర్శలున్నాయి. ఒక్కొక్కరి నుంచి 10 లక్షలు వసూలు చేశారని ఆరోపణలొచ్చాయి. కొందరు విద్యార్థులు తమ సమయం వృధా చేశారంటూ ఫిర్యాదులు చేశారు. పంజాబ్, ఢిల్లీ, హర్యానాలో అనేక పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీంతో ఆయా పరీక్షా కేంద్రాల్లో సీసీ ఫుటేజ్, ఇతర ఆధారాలు పరిగణలోకి తీసుకుని మార్కులిచ్చినట్లుగా ఎన్టీఏ పేర్కొంది. అయితే దేశవ్యాప్తంగా అనేక చోట్ల విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా పేపర్ అందజేశారని, వారందరికీ కూడా గ్రేస్ మార్కులు కలుపుతారా అంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా పలు పరీక్షా కేంద్రాల్లో కొందరు విద్యార్థులు ఓఎంఆర్ షీట్ ని ఆలస్యంగా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఆ విద్యార్థులకు అదనపు సమయాన్ని ఎందుకు ఇచ్చారంటూ మరో ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 10 మందికి పైగా అరెస్టు అయ్యారు.